హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకర్ తేజ. అయితే మార్నింగ్ నుంచి కూడా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే సినీ పరిశ్రమకు సంబంధించిన నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షనల్ హాల్ కూల్చివేస్తున్నారంటూ కూడా మార్నింగ్ నుంచి మనం న్యూస్ వింటున్నాం. అయితే దీన్ని కూల్చేయడానికి గల రీజనాలు ఏంటి, గల కారణాలు ఏంటి, ఇప్పుడు అవన్నీ కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించబడి ఉన్నదో ఆ ప్రాంతం ఇప్పుడు మీకు కనిపిస్తుందా, నేను చూపిస్తున్నా, అదంతా కూడా అక్కడ కనిపిస్తుంది. దాదాపు ఆల్మోస్ట్ దాన్ని కూల్చేశారు, ఇంకా కొంచెం కొంచెం తీసుకెళ్తున్నారు బయటికి ఆ చెత్తనంతటిని కూడా. అయితే అది ఒక చెరువు మీద నిర్మించబడింది. అంటే ఆల్రెడీ మనకి కొంచెం సగం భాగం చెరువు కనిపిస్తుంది, ఇంకా చెరువు ఉండేదంట. ఆ చెరువు పైన రాళ్ళు మట్టి వేసేసి దాన్ని పూడ్చి సగ భాగాన్ని 3 ఎకరాల వరకు కూడా పూడ్చారని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో తెలీదు. అయితే మనకు బయట వస్తున్న సమాచారం ప్రకారం నేను చెప్తున్నా, దాని మీద అలా పూడ్చేసి దాని మీద కట్టారు ఎన్ కన్వెన్షనల్ హాల్ అని చెప్పేసి. అందుకనే దీన్ని కూల్స్తున్నారు హైదరాబాద్లో, ఇక్కడ ప్రభుత్వం వారని చెప్పేసి ఇప్పటివరకు వచ్చిన వార్త. అయితే చెరువు పెద్ద యూజ్ లేదు కదా, చెరువు మీద పెట్టి కట్టుకోవడం తప్పేముంది, తన దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టుకున్నాడు కదా, ఇలా కూడా అనుకోవచ్చు. అయితే మన మహానగరం హైదరాబాద్ ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ ఫ్లో అంతా కూడా ఎటు వెళ్లకుండా అక్కడే ఉండిపోయి డ్రైనేజీలు పొంగిపోయి లేనిపోని జబ్బులన్నీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం. సో వాటర్ ఫ్లో ఎక్కడికి వెళ్ళట్లేదు, అలాగే ఉండిపోతుంది. సో దాన్ని కవర్ చేయడానికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. అయితే ఇక్కడ ఇది ఎందుకు కొంచెం వైరల్ అవుతుందంటే, ఎన్ కన్వెన్షన్ కొంచెం నాగార్జున గారు ఇండస్ట్రీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి కొంచెం వైరల్ అవుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయంట, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చాలా చోట్ల చేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటివరకు ఇలా దగ్గరగా ఒక 86 చెరువులు ఇలానే పూర్తి చేసి దానిపైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టారని చెప్పేసి చెప్తున్నారు. మరి వాటన్నిటిని కూడా ఇక్కడ ఎలా అయితే కూల్చేశారో అలానే కూల్చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే నాగార్జున గారికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ గురించి మీ అందరికీ బాగా తెలుసు, అదంతా బాగా ఫేమస్ అయిన స్టూడియో. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ షూటింగ్స్ అవి చేసుకుంటూ ఉంటారు అన్నపూర్ణ స్టూడియోస్లో. అలాగే మరికొంతమంది గతంలో నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు, అతనికి కొంచెం స్నేహం ఉంది ఆయనతోటి, ఆ కక్షతోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ కూల్చేస్తుంది అని చెప్పేసి కొంతమంది ఒక కొత్త కథనాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా రాంగ్. కేవలం నాగార్జున గారు మాత్రమే కాదు, ఇలాంటివి హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అలాగే రీసెంట్గా జూబ్లీ హిల్స్ పార్క్కి సంబంధించి దానం నాగేంద్ర, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు రంగనాథ్ గారు అనే వ్యక్తి. ఇదంతా కూడా ఒక హైడ్రా చూస్తుంది, హైడ్రా దాంట్లోనే ఇదంతా కూడా ఇవన్నీ కూడా కూల్చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇవి ఎక్కడి వరకు వెళ్తాయి, ఇక్కడితోనే ఆగుతుందా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా కూల్చే ప్రయత్నం ఇలా చేస్తారా? అంటే చాలామంది ప్రజలు కూడా ఇలా చేయడం కరెక్టే అని చెప్తున్నారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి నాగార్జున గారికి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో ఇలా చేయిస్తున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ సీరియస్గా యాక్షన్ తీసుకుంది ఎన్ కన్వెన్షనల్ హాల్ మీద. ఇప్పటివరకు ఎలాంటి దాడులు చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని దాడులు చేస్తుందంటూ కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఒక రకంగా ఇది మంచి పనే అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాదులో వర్షం పడిన తర్వాత ఆ నీరంతా ఏదైనా లోతు ఉన్న ప్రదేశంలోకి చేరుకోవాలి, కానీ అలా చేరుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే చెరువులపై, ముఖ్యంగా ఈ చెరువులు అనేవి లోతుగా ఉంటాయి. ఈ చెరువులకు సంబంధించి వాటిని పూర్తిగా పూడ్చేసి వాటి మీద బిల్డింగ్స్ చాలానే కడుతున్నారు. సో ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా అరికట్టాలి అని చెప్పేసి ఎవరైతే ఇలా ఈ చెరువుల పైన ప్రభుత్వం పర్మిషన్ లేకుండా కబ్జాలు చేసి బిల్డింగ్స్ కడుతున్నారో
ఎంత పెద్ద బిల్డింగ్స్ అయినా సరే ఈ హైడ్రా కూల్చేస్తుందని చెప్పేసి రంగనాథ్ గారు తెలియజేస్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం చాలామందికి ఇప్పటివరకే నోటీసులు వెళ్ళాయంట, అందరూ కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే దాదాపు ఇలాంటి చెరువులు హైదరాబాదులో 56, 86 అని చెప్తున్నారు, సరైన సంఖ్య నాకు తెలీదు. ప్రతి చెరువులో కూడా ఇలా అక్రమంగా కబ్జా చేసి కట్టడాలు ఉన్నాయంట. సో వాటన్నిటిని కూడా కూల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీన్ని ఇక్కడితోనే ఆపేస్తారా లేదంటే ఇంకా కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తే ఒక రకంగా ఆయనకి మంచి పేరు, ఇప్పటివరకు కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు ఆయన్ని. మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి అన్కన్వెన్షనల్ హాల్ కూలగొడుతున్న విజువల్స్ అవన్నీ చూసిన తర్వాత చాలామంది కూడా పాజిటివ్గానే ప్రభుత్వం పైన కామెంట్స్ పెడుతున్నారు. మరి చూద్దాం దీన్ని ఇక్కడితో ఆపుతారా, ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలా ఈ కబ్జా చేసి కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తుందా లేదా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి అక్రమంగా కడుతున్న వీటన్నిటిపైన కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధం రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వంలో జరుగుతుంది అనే విషయం మీరు మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే జనాలకు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. గత 10 సంవత్సరాలు ఏం జరిగింది అని అంటే మనకు తెలియదు. మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము కూడా ధైర్యంగా ఇప్పుడు ప్రజల మధ్యలో తిరగడం జరుగుతుంది, ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది మాది కాబట్టి, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాబట్టి నేను తిరుగుతున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేసిందని అంటే వాస్తవం చెప్పడం టీఆర్ఎస్ చేయాల్సిన పని ఇది చేయలేరు కాబట్టి అలా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులం చేస్తున్నాం. ఈ చెరువు తెలుసా మీకు? ఐడియా ఉందో ఒకప్పుడు ఎంత ఉండేది ఇదంతా? అక్కడ వరకు కూడా చెరువే ఉండేదా? యాక్చువల్లీ అది అక్కడ బ్యాకప్ కవర్ అయినాక మనకు కనబడదు కదా. బ్యాకప్ అనేది దాచిపెట్టేసిండు, ముంగడు కట్టేసిండు, బ్యాక్ దాచిపెట్టిండు. జనాలు ఇక్కడ లోపలికి ఎవరు వస్తున్నారు? రోడ్ మీద తిరగడం చాలా కష్టం ఈ ట్రాఫిక్లో. అంటే ఇప్పటివరకు దీని వెనకాల చెరువు ఒకటి ఉన్నదనేది తెలియదు, అస్సలు నాకే తెలియదు వాస్తవం చెప్పాలంటే. అది బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ మొత్తం సిటీ లెవెల్ కదా, ఇక్కడ ఏం చెరువు ఉంటుందిలే అని ఆలోచన గమనించడం తప్పితే మన ఇక్కడ చెరువు ఉందన్న సంగతి నాకే తెలియదు. బాగానే కనిపిస్తుంది కదన్నా, అటువైపు నుంచి కనపడుతుంది వాస్తవం మీరు చెప్పడం. అంటే మేము అటువైపు తిరగలేదు కదా, మేము తిరిగింది ఇది సిటీ లెవెల్లో, రోడ్ లెవెల్లో, శిల్పారం నుండి కొత్తగూడ రోడ్లో తిరిగాం. ఈ బ్యాక్ సైడ్ హైటెక్స్లోకి రాము, ఇప్పుడు ఫంక్షన్స్ ఉంటేనే అల్లకి వెళ్తాం. అక్కడే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఏర్పడ్డాయా ఈ దారులు? ఇవన్నీ కూడా ఈ క్రేన్లు వచ్చాయి కాబట్టి మీరు అడగడము 100% కరెక్ట్. కానీ మేము ఇళ్ళకి రాలేదు కదా, నేను అదే చెప్తున్నాను. మేము ఉండేది లింగంపల్లిలో. మేము గత 10 సంవత్సరం మాకు కాంగ్రెస్ పార్టీ లేదు, మేము తిరగలేదు. వెళ్ళి కార్యకర్తలు మా పని ఏంది రోడ్ మీద తిరగడం, ఇక్కడ ఏం కబ్జా చేయడం మేము అంత అబ్జర్వ్ చేయలేదు. మా పార్టీ వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కబ్జాలు ఎక్కడెక్కడ చేసి ఏంది అనేది అబ్జర్వేషన్ ఇప్పుడు మేము స్టార్ట్ అయినాం. గత 9 నెలలు అయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యి. మరి మేము 8 నెలలతో ఇప్పుడు పట్టుకున్నామంటే అర్థం చేసుకోండి మేము పనిలో ఉన్నామా లేదా కాంగ్రెస్ పార్టీ? చెప్పండి మీరు అంటే కాదు చెప్పండి. పనిలో ఉన్నాం, పనిలోనే ఉంటాం. అంటే కేవలం ఈ సిటీకి సంబంధించిన వాటిలోనే కూలుస్తారా, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఉన్నా కానీ కూల్చే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడే సిటీ అంటే సిటీ ఒకటే పుట్టలేదు తెలంగాణలో. అంటే చాలామంది ఏమంటారంటే సిటీలో ల్యాండ్ వాల్యూ ఎక్కువ కదా, దానివల్లనే ఈ అక్రమంగా ఉన్న వాటిని కూల్చుతున్నారు, లేదంటే పట్టించుకోరని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్, మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాడు గొప్పవాడు, లేవాడు పేదవాడు అనేది తీసుకొచ్చారు. పేదవాడు ఉన్నవాడు ఇలా కావాలి అంటే ఊరు కాదు, సిటీ కాదు, డబ్బు కాదు, గజం లెక్క ఇంపార్టెంట్. డబ్బు లెక్క, గజం లెక్క ఇంపార్టెంట్. మనిషి గుండెకాయ ఎంతో, గుండెకాయ వాల్యూ ఉంటుందా? గుండెకి వాల్యూ ఉంటుందా? పేదవాడి గుండె, గొప్పవాడి గుండె వాల్యూ ఉంటుందా? సేమ్ వాల్యూ. అదే ఆ వాల్యూ తీసుకురావాలి. అయితే ఇప్పుడు చెరువుని సగ భాగం పూడ్చి కట్టారు అని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని కూల్చేశారు. దాని తర్వాత ఇప్పుడు తవ్వుతారా దాన్ని మళ్ళీ చెరువులో కలిపేయడానికి? ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఏంటి చెరువుది కదా, చెరువే ఉండాలి, చెరువే చేయాలి. అట్లా అని చెప్పి ఇప్పుడు అది పగలగొట్టామని చెప్పేది గవర్నమెంట్కి రాదు. ఆల్రెడీ చెరువు అంటేనే గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ లెవెల్ చెరువే ఉండాలి. అది కూలగొట్టామంటే దాన్ని లెవెల్ చేస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి, ఫ్రంట్కి వెళ్ళిపోతాయి. యాజ్ యూజువల్ ఎట్లా ఉండే ఫస్ట్ అట్లే ఉంటుంది. అయితే కట్టుకున్నాడు కూలిపోయిందా, దాన్ని లెవెల్ చేస్తే వాటర్ ఇవన్నీ తీసేస్తే లెవెల్గా వాటర్ వచ్చేస్తాయి. మనకు సిటీ హ్యాపీగా ఉంటుంది, గ్రీన్ సిటీలా ఉంటుంది.